ఇంకొకటి నేను చెప్పదలుచుకుంది, ఉచిత ఇసుక విధానం అనేది అది చాలా తప్పు. కానీ మినిమం రేటు పెట్టుకోవాలి. ఇప్పుడు టన్ను ఉందనుకో, వాళ్ళ రూ. 1000కి ఎంతో అమ్ముతున్నారు. అర్థమైందా? 200 పెట్టి టన్ను 200. అది అందరికి ఆమోదయోగ్యం అవుతుంది. ఇది నా ఒపీనియన్ ప్రకారం అయితే అది ఫ్రీ ఇసుక అనేది అది నువ్వు కాగితం పట్టుకోమంటావు, నేనే వెళ్తా. నేను ఇల్లు కట్టుకోను, పాడు కట్టుకోను. ఆడికి టాటర్ ఉందనుకో, నేను తీసుకొస్తాను, నేను ఏదో చేస్తానని ఓ 10 ట్రిప్పులు తీసుకొస్తా. ఆ కాగితం తీసుకెళ్ళి ఆడికి ఇస్తా, టాటర్ వాడికి. ఆడు అమ్ముకుంటాడు. అమ్ముకుంటాడా? అది ఫ్రాడ్ కింద వస్తుంది. ఉచిత ఇసుక విధానం మేము చూసాం గతంలో. తెలుగుదేశం గవర్నమెంట్ ఉచిత ఇసుక విధానం అనేది అట్టా కాకుండా టన్నుకి ఇప్పుడు 500 ఉందనుకో, 150, 200 ఎంతో కొంత. నువ్వు అప్పుడు కరప్షన్ ఉండదు. ఆన్లైన్ ఇప్పుడు తెలంగాణలో ఆన్లైన్, మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆన్లైన్లోనే మనం ఇసుక బుక్ చేసుకోవటం ఇన్ని టన్నులని. ఆన్లైన్ రిసిప్ట్ వస్తుంది కదా, అది లారీ వాడికి ఇస్తారు. లారీ వాడు వెళ్ళి ఆ కోరిలోకి వెళ్ళి ఇసుక తెచ్చుకుంటాడు. ప్రజలే మోసం చేశారు, నేను ప్రజలకి చాలా చేశాను అంటున్నాడు. ప్రజలు మోసం చేయలేదన్న. ప్రజలు 5 సంవత్సరాలు, ఇప్పుడు అంతకుముందు ఒక సంవత్సరం అన్నాడు, ఒక ఛాన్స్ అన్నాడు. ఒక ఛాన్స్ ఇచ్చారు అంటే తండ్రి రకంగా చేస్తాడేమో, కొడుకు కూడా తండ్రి రకంగా చేస్తాడని ఒక ఛాన్స్ ఇచ్చారు. ఆ ఛాన్స్ ఇచ్చిన కానీ జనాలకు విరక్తి వచ్చేసింది. ఎవరు మోసం చేయలేదు, జనాలు విరక్తి వచ్చింది. జనాలు చూశారు ఒక ఛాన్స్ అని, జనాలకు కూడా విరక్తి వచ్చేసింది దీని మీద. ఇంకా 5 సంవత్సరాలు వస్తే ఇంకా ఇప్పుడు దాకా కాంట్రాక్ట్లు పనులు లేవు, ఇసుక లేదు. ఇసుక అంతే కొనాలంటే కాంట్రాక్ట్లు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లేదు. మెయిన్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది, డెవలప్ అవుతుంది. మెయిన్ రోడ్లు ఉంటే రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది. రోడ్డు బాగుంటేనే కదా. ఇప్పుడు ఈ రోడ్డు బాగుంటే నీకు పక్కన స్థలంగా ఉంటావు. ఈ రోడ్డు బాగుంది, నువ్వు స్థలం కొని బిల్డింగ్ కట్టలేవు కదా. ఆ రోడ్లు డెవలప్ లేదు, రియల్ ఎస్టేట్ లేదు. రియల్ ఎస్టేట్ లేకపోవడం వల్ల ఏంటంటే చాలా మంది కార్మికులు ఉంటారు. ఇప్పుడు ఇసుక పని ఇసుకోడికి జాబ్ ఉంటుంది, టాపీ పని చేసేవాడికి ఉంటుంది, ఇనుము కట్టేవాడికి ఉంటుంది, సిమెంట్ వాడికి పని ఉంటుంది, రంగులు వేసేవాడికి ఉంటుంది, వాటరింగ్ చేసేవాడికి ఉంటుంది. ఇలా చాలా మంది వాచ్మెన్కి పని ఉంటుంది. ఇలా పని ఉంటుంది. రియల్ ఎస్టేట్ డెవలప్ అవ్వడం వల్ల చాలా ఇబ్బందులు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇసుక ఫ్రీ చేస్తా అన్నాడు కదా. అది అంటే ఇసుక ఫ్రీ అంటే అది కష్టం అన్న, కానీ చేస్తాడు. ఇసుక ఫ్రీ అంటే ఎంత అంటే ఇప్పుడు ఇంతవరకు సిలిండర్ ఎంత అంటే 4800 ఉండేది అక్కడ లోపల ఏట్లో. ఇప్పుడు ఆ సిలిండర్ లేకుండా ఏం చేస్తాడంటే తక్కువలో ప్రజలకు అందుబాటులో ఉండే ధరల్లో తక్కువలో ఇస్తాడు. ఫ్రీ అంటే ఏ గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వలేదు, కానీ ఇస్తుంది, కానీ తక్కువ రేట్లో ఇస్తాడు. అది ఇప్పుడు ఆ సిలిండర్ లేకుండా తక్కువ రేట్లు ఇస్తాడు. మరి ఇప్పుడు పనులు వస్తాయి అనుకుంటున్నారా? పనులు కంపల్సరీ వస్తాయి అన్న, కంపల్సరీ వస్తాయి. సిమెంట్ పనులు చేసే వాళ్ళకి వస్తాయి, కాంట్రాక్ట్ బేస్ వాళ్ళకి వస్తాయి, ప్రతి ఒక్కరికి పనులనే వస్తాయి.